టారిఫ్ విధించినప్పుడు ఏమవుతుంది అంటే అమెరికాలోకి ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. ఇప్పుడు చైనా నుంచో, మెక్సికో నుంచో, కెనడా నుంచో ఒక వస్తువు అమెరికాకు పోతే ఆ భారతదేశం నుంచో అమెరికాలో ఉన్న వస్తువుల పైన, అమెరికాలోకి వస్తున్న వస్తువులపైన పన్నులు విధించడం అంటే అమెరికాలో వస్తువుల ధరలు పెరుగుతాయి. వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారు. ఎందుకంటే ఇది మానిటరీ థియరీ సిద్ధాంతం. మానిటరీ థియరీలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. అంటే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రిస్తామన్నది ఒక ద్రవ్య ఆర్థిక సిద్ధాంతం. అది మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీలో అది రైటా రాంగ్ అనే డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ సహజంగా మానిటరీ పాలసీని మేనేజ్ చేసేటువంటి సెంట్రల్ బ్యాంకులు, ఇప్పుడు అక్కడ ఫెడరల్ రిజర్వ్ అంటాం, మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయంటే ముఖ్యంగా అమెరికాలో మానిటరీ పాలసీ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు వీటిని ఎలా డిసైడ్ చేస్తారంటే ఇన్ఫ్లేషన్ ఒక ప్రధానమైన ఫ్యాక్టర్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మనకు టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్ థియరీ, టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గుడ్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్.